హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమోఘ రెజిన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు 3D పాపప్ ఫ్లవర్ చూద్దాం. ఇది సింపుల్ డైరీ. ఈ డైరీలో మనం 3D పాపప్ ఫ్లవర్ యాడ్ చేద్దాం. సో కొంచెం క్రియేటివ్‌గా, అట్రాక్టివ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ డైరీ కాసేపు పక్కన పెడదాం. సో నేనిప్పుడు మీకు లీవ్స్ ఎలా చెయ్యాలి అనేది అదే ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నా. సో, సింపుల్‌గా ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేస్తున్నా నేను. అండ్ నెక్స్ట్ సిజర్ తీసుకొని మీరు ఒక ఆర్క్ రూపంలో లైక్ ఒక సి షేప్‌లో మరీ స్లాంట్‌గా కాకుండా చూసుకొని కట్ చేసుకోండి సింపుల్‌గా అంతే. మీకొక పర్ఫెక్ట్ లీఫ్ షేప్ అనేది వస్తుంది. యూ కెన్ సీ ఇన్ ద వీడియో. చూస్తున్నారు కదా! ఒక పర్ఫెక్ట్ లీఫ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను లీఫ్‌ని విత్ స్ట్రాండ్ చూపిస్తున్నా. మీకు స్ట్రాండ్ కూడా కావాలి లీఫ్‌కి అనుకుంటే యూ కెన్ ఫస్ట్ ఒక లైన్ లాగా కట్ చేసి నెక్స్ట్ ఇందాక ఎలా అయితే క్రాస్ కట్ చేశారో సి షేప్‌లో అట్లా కట్ చేసేసుకోండి. సో థాట్ మీకు లీఫ్ విత్ స్ట్రాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా! స్ట్రాండ్ లీఫ్ వచ్చింది మీకు. సో, మీ ఇష్టం. మీకు ఎట్లా కావాలంటే అట్లా కట్ జేసుకోవచ్చు. లీఫ్ విత్ స్ట్రాండ్ కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇందాక చూపించినట్టు నార్మల్ లీఫ్ కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ లీఫ్ విత్ స్ట్రాండ్ అండ్ నార్మల్ లీఫ్ 2 చూపిస్తున్నా. ఓకే. వైట్ పేపర్‌తో పని అయిపోయింది. నెక్స్ట్ ఐ యామ్ టేకింగ్ లావెండర్ కలర్ పేపర్. మీరు చూస్తున్నట్టయితే దాన్ని నేను 8x8 మెజర్‌మెంట్స్ తీసుకొని స్క్వేర్‌లో కట్ చేసుకున్నాను. 4 పేపర్స్ తీసుకున్నాను. 4 ఫ్లవర్స్ చేయడానికి లావెండర్ కలర్‌తో. సో, యూ కెన్ సీ ఇన్ ద వీడియో. ఆ పేపర్స్‌ని తీసుకొని ఫస్ట్ మనం దాన్ని క్రాస్‌గా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. నేను బేబీ పింక్ అండ్ లావెండర్ తీసుకున్నా. బేబీ పింక్ 3 తీసుకున్నా. లావెండర్ 4 తీసుకున్నా. సో, బేబీ పింక్ పేపర్‌ని క్రాస్‌గా ఫోల్డ్ చేస్తున్నా. వీడియోలో చూస్తున్నారు కదా! అలా. అండ్ నెక్స్ట్ దాన్ని మళ్ళీ కోన్ షేప్‌లో క్రాస్‌గా ఫోల్డ్ చేస్తున్నా. అండ్ అగైన్ ఫోల్డింగ్ ఇట్ ఇన్ క్రాస్. సో, టోటల్‌గా నేను 3 టైమ్స్ ఫోల్డ్ చేశాను ఆ పేపర్‌ని. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు వీడియోలో చూస్తున్నట్టు మీరు ఎటైతే ఫోల్డ్ చేస్తారో అది మీకు కిందకుండాలి. మీరు కట్ చేసేది పైకుండాలి. అంటే ఓపెన్ ఫోల్డింగ్స్ పైనుండాలి. క్లోజ్డ్ ఏమో క్రాస్‌గా కిందకుండాలి. మీరు ఒక కాయిన్ ఆర్ ఎనీథింగ్ తీసుకొని ఒక కర్వ్ లాగా డ్రా చేసుకోండి ఫ్లవర్ కోసం. అండ్ ఆ కర్వ్‌ని పైన ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు సీజర్ యూజ్ చేసి ఆ కర్వ్ పైన ఉన్న ఎక్స్‌ట్రాస్‌ని కట్ చేస్తున్నాను. You can see in the video properly. And the final part of the flower. మీకు ఇంకో సింపుల్ టిప్ ఏంటంటే మీరు అట్లా కట్ చేసి ఓపెన్ చేయంగానే ఒక హార్ట్ సింబల్ లాగా కనిపిస్తుంది. అట్లా హార్ట్ సింబల్ లాగా వచ్చిందంటే పర్ఫెక్ట్ ఫ్లవర్ అనేది మీకు వచ్చినట్టే. వేరే ఏం ఆలోచించక్కర్లేదు. 8 పెటల్స్ వస్తాయి టోటల్‌గా. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అండ్ ఫోల్డింగ్ యాస్ ఇట్ ఈజ్ మీరు చేస్తే 8 పెటల్స్ అనేవి మాత్రం వస్తాయి. అండ్ పర్ఫెక్ట్ హార్ట్ షేప్ వచ్చిందంటే పెటల్స్ అనేది మీకు రౌండ్‌గా చాలా మంచిగొస్తాయి. సో, నౌ ఐ యామ్ షోయింగ్ ఇట్ ఇన్ వీడియో. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఒక ఫ్లవర్ షేప్, పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది. యూ కెన్ సీ 8. సో, నేను దాన్ని ఆయిల్ పేస్టల్స్ యూజ్ చేసి ఎడ్జెస్ డ్రా చేసుకుంటున్నా టు లుక్ మోర్ బ్యూటిఫుల్. ఆయిల్ పేస్టల్స్ అయితే ఈజీగా బ్లెండ్ అవుతాయి. థిక్‌గా ఉంటాయి. అండ్ నేను అవి 3Dలో ఒక కార్నర్ కట్ చేసి మిగతా సైడ్ అతికిస్తున్నా. పింక్, లావెండర్ 2 చేస్తున్నా. పింక్‌కి డార్క్ పింక్ షేడ్ యూజ్ చేసి ఆహ్, బోర్డర్స్ గీసాను.
లావెండర్‌కి వైలెట్ యూజ్ చేశా. ఇన్ ద మిడిల్ ఐ యూజ్డ్ యెల్లో అండ్ బ్లాక్ క్రేయాన్ ఓకే ఫర్ డాట్స్. ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. మీరు 3 అంటే టోటల్ 6 ఉంటాయి మీరు కట్ చేసి అతికిచ్చారు కాబట్టి. సో, వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మిడిల్‌లో వదిలేసి అటు ఇటు క్రాస్ మార్క్స్ పెట్టుకొని, ఆ క్రాస్ మార్క్ మీద గ్లూ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ దాని మీద ఒక సైడ్ 1 పెటల్ వైలెట్‌ది ఒక సైడ్ అతికిచ్చండి. ఇంకో సైడ్ ఇంకోటి అతికిచ్చండి. నెక్స్ట్ పైనున్న వైలెట్, పింక్ అండ్ వైలెట్ 3 మీరు క్రాస్ మార్క్ పెట్టుకొని గ్లూ వేసి పింక్ కలర్ ఫ్లవర్‌ని అతికిచ్చండి. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ లైక్ వైలెట్ ఫస్ట్ ఎట్లా అతికిచ్చామో అట్లా అండ్ నెక్స్ట్ అగైన్ పింక్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు సో 2 సేమ్ కలర్స్ అనేవి యాజ్ వస్తాయి. మీ ఫస్ట్ 2 స్టెప్స్‌లో చూపించినట్టు అది రిపీట్ చేయండి. మీకు టోటల్ ఫ్లవర్ వచ్చేస్తుంది వీడియోలో చూపించినట్టు. మొత్తం ఫ్లవర్ అయిపోయిన తర్వాత మిడిల్‌లో ఫ్రంట్, బ్యాక్ మీకు సేమ్ ఫ్లవర్ ఉంటుంది. మిడిల్‌లో మార్క్ చేసుకొని ఒక డాట్ ఆఫ్ గ్లూ అప్లై చేసుకొని మీరు సింపుల్‌గా డైరీలో స్టిక్ చేసుకోవటమే దాన్ని. అండ్ ఇఫ్ యూ క్లోజ్ ద డైరీ అండ్ ఓపెన్ ఇట్ ఆఫ్టర్ అది క్యూర్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఒక 3D పాపప్ ఫ్లవర్ కనిపిస్తుంది. సో, ఇంకో స్మాల్ టిప్ ఏంటంటే మీరు దాని మీద మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ అనేది స్ప్రే చేసుకుంటే అండ్ వెనెవర్ యూ ఓపెన్ ఇట్ యుల్ గెట్ ఎ ప్లెజెంట్ స్మెల్ అన్నమాట. సో, దిస్ ఈస్ ద 3D flower. Signing off. If you like my content, please do like, share, follow my channel Amoga Resin Arts and Crafts.